నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. రాష్ట్రంలో పని పాట లేని నామినేటెడ్ పోస్టులు ఏమైనా ఉన్నాయా అంటే అవి కేవలం రవాణా శాఖలోనే. దశాబ్దాల క్రితం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రవాణా సదుపాయాలు సమృద్ధిగా లేని సమయంలో ప్రైవేటు బస్సుల జోరు కొనసాగుతుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు లేదా ప్రైవేట్ బస్సుల పర్మిట్ల కేటాయింపుల కోసం రవాణా శాఖలో సభ్యుల నియామకం చేపట్టారు. కేవలం ప్రజల రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వడం మాత్రమే ఆర్టీఏ సభ్యుని విధులు. ప్రస్తుతం ప్రైవేటు బస్సులు లేకపోయినా రాజకీయ ఉపాధి కోసం పాలక ప్రభుత్వాలు ఆర్టీఏ సభ్యులను నియమించి తమ పార్టీ నాయకులను సంతృప్తి పరుస్తుంది. తాడు బొంగరం లేని ఎవరికి పనికిరాని నామినేటెడ్ పదవిని అడ్డం పెట్టుకుని అందలం ఎక్కాలని కొందరు సభ్యులు చూడటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రవాణా శాఖ నిరంతర విధులకు ఆర్టీఏ సభ్యులకు సంబంధం లేకున్నా పేనుకు పెత్తనం ఇచ్చినట్లు తెగ ఫీల్ అవుతున్నారు. తమకు తాము రవాణా శాఖ మంత్రులుగా కటింగ్ ఇచ్చి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నారు. మీ సంపాదనలో మా వాటా ఎంత అంటూ నిస్సిగ్గుగా అడుక్కోవడం కోసమెరుపు. ఇందిరమ్మ రాజ్యంలో అక్కరకు రాని అతిథులుగా ఉన్న ఆర్టీఏ సభ్యుల బాగోతాలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. అక్కరకు రాని అతిథి ఏదైతే సామెత ఉందో ఆ సామెత సాక్షాత్తు అచ్చుగుద్దినట్టుగా స్పష్టమవుతుంది. ఆర్టీఏ మెంబర్ అనేది దశాబ్దాల క్రితం ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు ప్రజలకు ఎక్కడెక్కడ రవాణా సౌకర్యాలు అవసరం ఉంది, అక్కడ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయకపోతే ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇచ్చేందుకు అవకాశాలు, దాని అవసరం ఇవన్నీ గుర్తించేందుకు రవాణా శాఖ తరఫున ఒక నామినేటెడ్ సభ్యుడిని, జిల్లాకు ఒక నామినేటెడ్ సభ్యుడిని ఏర్పాటు చేశారు. ఆ నామినేటెడ్ సభ్యుడు రెండు అంశాలలో కీలకంగా గతంలో వ్యవహరిస్తుండే. ఒకటి, ఏదైతే రోడ్డు ప్రమాదాల నివారణోత్సవాలు, భద్రతోత్సవాలు ఉన్నాయో అది ఒకటి. రెండవది, ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వాలి, ఏ రూట్లలో ఇవ్వాలి, ఎంతవరకు ప్రజలకు అవసరం ఉంటుంది అనేది ఈ రెండింటి అంశాలని ఆయన రవాణా శాఖ సభ్యుడిగా ఆర్టీసీ, కలెక్టర్, ఇతరత్ర సభ్యులు, చైర్మన్లు, కన్వీనర్ల ఆధ్వర్యంలో జరిగే ఇది సమావేశానికి ఒక సభ్యుడిగా హాజరయ్యే హోదా ప్రతిపాదనను సబ్మిట్ చేసేందుకు ఆర్టీఏ మెంబర్, రవాణా శాఖలో నామినేటెడ్ సభ్యుడిగా ఆర్టీఏ మెంబర్గా సుదీర్ఘకాలం నుంచి ఈ వ్యవస్థ కొనసాగుతుంది. కానీ గత 10-15 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి ప్రైవేటు బస్సుల వ్యవస్థ పూర్తిగా క్లోజ్ అయిపోయిన తర్వాత, రవాణా సౌకర్యం మెరుగుపడిన తర్వాత ఆర్టీసీనే అన్ని రూట్లలో అద్దె బస్సు రూపంలో కావచ్చు, ఆర్టీసీ బస్సు రూపంలో కావచ్చు ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్న నేపథ్యంలో ఆర్టీఏ మెంబర్ కాస్త కేవలం నామకే వాస్తేగా కొనసాగుతున్నాడు. ఆర్టీఏ మెంబర్గా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో ఆ రాష్ట్ర ప్రభుత్వం తమ అనుంగు సహచరులు లేదా జిల్లాకు సంబంధించిన నాయకులకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేస్తే పని అయిపోతుందనే ఆలోచనతోటి ఆర్టీఏ మెంబర్గా నియామకాలు కొనసాగుతుంటాయి. దశాబ్దాల నుంచి ఇదే తంతు. 2 నెలల పాటు కొనసాగే ఆర్టీఏ మెంబర్ కేవలం కలెక్టర్ చైర్మన్గా ఉన్న రవాణా శాఖకు ఏదైతే రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా కన్వీనర్గా ఉన్న ఆర్ఎన్బి కావచ్చు, లేదా వైస్ చైర్మన్ ఉన్న ఎస్పీ కావచ్చు, దాంట్లో ఆ కమిటీలో కేవలం ఒక సభ్యుడి హోదాలో కలెక్టరేట్లో జరిగే సమావేశానికి హాజరవ్వాల్సిన బాధ్యత మాత్రమే. అంతకు మించి ఆయనకున్న పని పాట అంటూ ఏమీ లేదు. కేవలం ఆర్టీఏ మెంబర్గా ఒక డిజిగ్నేషన్ పెట్టుకొని, ఒక విజిటింగ్ కార్డు కొట్టించుకొని అడపదడప ఫైర్ వేలు చేసుకుంటానుకో, లేదా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగో, లేదా ఇతరత్ర అధికారుల దగ్గరికి పోయి సో ఆర్టీఏ మెంబర్ని అంటూ ఒక అధికారిక హోదా చూపించి పనులు చేసుకొని అంతో ఇంతో తునవ సంపాదించుకునేందుకు ఒక వేదికగా ఆర్టీఏ మెంబర్ ప్రస్తుతం కొనసాగుతున్నారు. కానీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా గత 6 నెలల క్రితం ఆర్టీఏ మెంబర్లని 31 కొత్త జిల్లాలకు నియామకాలు చేశారు. మంత్రుల అనుచరులు, ఉప ముఖ్యమంత్రుల అనుచరులు, ముఖ్యమంత్రుల అనుచరులు అంటూ రకరకాల కోణాలలో, ఎమ్మెల్యే అనుచరులు అంటూ రకరకాల కోణాల్లో 31 కొత్త జిల్లాలకు 31 ఆర్టీఏ మెంబర్లని నియామకం చేశారు. దాంతో మేము ఆర్టీఏ మెంబర్లం అంటూ గల్లాలు ఎగిరేస్తున్నారు కొంతమంది సభ్యులు. కానీ అది కాస్త శృతిమించి మరొక 2 అడుగులు ముందుకేసి మీ ఆదాయంలో మా
వాటా ఎంత అంటూ అడిగే పరిస్థితికి దిగజారిపోయారు. అసలు ఆర్టీఏ మెంబర్కి మాకు సంబంధం ఏంటి సారు అంటూ కుయ్యో మొయ్యో అంటూ మొత్తుకుంటున్నారు రవాణా శాఖ అధికారులు. అసలు మాకు సంబంధం లేదు, కేవలం మా శాఖలో తరఫున ఒక నామినేటెడ్ పోస్ట్ సభ్యుడు ఏదైనా ప్రోటోకాల్ ప్రకారం ఏమన్నా రోడ్డు భద్రతా వారోత్సవం జరిగినప్పుడు ఓ గెస్ట్గా పిలిచి ఆ రోజు ఏదో ఆయన సూచనలు సలహాలు ఇవ్వటం, లేదా కలెక్టర్ చైర్మన్ ఉన్న నేపథ్యంలో ఏదైనా సమావేశం నిర్వహిస్తే దానికి సభ్యుడిగా అటెండ్ అవ్వడం, అంటే ఒకటి రెండు దఫాలుగా సభ్యుడిగా హాజరవ్వడం తప్ప ఆయన చేసేది, ఆయన వల్ల ఒరిగేది ఏమీ లేదు. అటువంటి రవాణా శాఖలో ఇప్పుడు కొత్త పెత్తనం అంటూ ఆర్టీఏ మెంబర్లు మేమేదో పైనుంచి దిగొచ్చాము, ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి తర్వాత మంత్రుల తర్వాత మేమే అంటూ తమ పేషిజాన్ని లేదా తమ పవర్ను చూపించే ప్రయత్నం చేస్తారు. చాలా జిల్లాల్లో మాకు నెలకింత వాటా కావాలంటూ డిమాండ్ చేయడంతో ప్రస్తుతానికి రవాణా శాఖల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇది ఎక్కడ చూసారా బాబు, అసలు రవాణా శాఖ సభ్యుడికి ఆర్టీఏ సభ్యునికే ఠికానా లేదు, మళ్ళీ ఈ లకారాల సిస్టమ్ ఏంటంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇది కాస్త రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ప్రధాన చర్చకు దారితీసింది. ఆర్టీఏ మెంబర్ అనేది గతంలో ఒక హోదాకు ఓ చిహ్నంగా ఉంటుండే. ఏదైనా అడపదడప ఏదైనా రవాణా శాఖల పని ఉంటే ఒక ఫోన్ కాల్ చేసి బాబు మా తరఫున ఒక ఆయన వస్తున్నాడు, కొద్దిగా ఆయనకి ఒక ఫ్యాన్సీ నెంబర్ కావాలంటాడు. గతంలో అంటే టెక్నాలజీ పెరగకముందు లేదా ఆన్లైన్ సిస్టమ్ రాకముందు ఒక ఫైర్ రికార్డుగా ఆర్టీఏ మెంబర్ కొనసాగుతుండే. అంతకు మించి ఆయనకు రవాణా శాఖకు ఎలాంటి సంబంధాలు లేవు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు రవాణా శాఖ సభ్యులుగా ఏదైతే ఆర్టీఏ మెంబర్లుగా ఫోజులు కొడుతున్నారో వాళ్ళు రవాణా శాఖ అధికారులను పీల్చి పిప్పి చేసేందుకు నేరుగా ఫోన్లు చేసి మాకెంత ఇస్తావు, నీ సంగతి ఏంటంటూ వార్నింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చేశారు. ఒకవేళ కనుక మీరు మాట వినకపోతే అవసరమైతే మా మంత్రికి చెప్తాం, మా ఉప ముఖ్యమంత్రికి చెప్తాం, మా ముఖ్యమంత్రికి చెప్తాం, మీ సంగతి తెలుస్తామంటూ పరోక్షంగా వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు. నిజంగా ప్రస్తుతం రవాణా శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. రవాణా శాఖలో ఎప్పుడూ లేని కొత్త వ్యవస్థ, కొత్త డిమాండ్లు, కొత్త బెదిరింపులు ఏంటంటూ ఆయా సంబంధిత అధికారులు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వద్దకు వెళ్ళి తమ గోడు వెళ్ళబోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. దాంతోపాటుగా అవసరమైతే ఆర్టీఏ సభ్యుల అరాచకాలు లేదా వేధింపులకు తట్టుకోలేక మూకుమ్మడి సెలవులు పెట్టేందుకు కూడా మేము సిద్ధమంటూ ఒక రకమైన పరోక్ష హెచ్చరిక చేస్తున్నారు కొంతమంది రవాణా శాఖ అధికారులు. ఎందుకంటే అసలు ఏమీ సంబంధం లేని వ్యక్తులు వచ్చి సొంత పెత్తనం, మాకేదో ఛాంబర్ కావాలి, మాకేదో సీట్ ఇవ్వాలి, మాకేదో కారు పెట్టాలి, మా కారు కిరాయిలు పెట్టాలి, లేదా కారు కొనియాలి, ఇవన్నీ గతంలో ఎప్పుడూ లేవు, ఇప్పుడు ఏంటి సార్ అంటూ నెత్తినోరు బాదుకుంటున్నారు. కేవలం ఆర్టీఏ సభ్యుడు అనేది ప్రోటోకాల్ని చెప్పుకొని పబ్బం గడుపుకునే ఒక పదవి తప్ప రవాణా శాఖకు అసలు ఎలాంటి సంబంధం లేని ఆర్టీఏ మెంబర్. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ లేదా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏదైతే 31 జిల్లాలలో మీ పార్టీకి సంబంధించిన అనుచరులను పెట్టి అలా గాలికి వదిలేశారో వాళ్ళకు ఒక దిశానిర్దేశం చెప్పి ఒక సిస్టమేటిక్గా ఆ సభ్యుల వ్యవహారాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. లేదా ఇదే తరహా అన్ని జిల్లాలలో ఇప్పటికే ఒక 8 జిల్లాలలో ఈ రకమైన రచ్చరచ్చ కొనసాగుతుంది. మరికొన్ని జిల్లాలలో కూడా ఇదే రకమైన రచ్చ చర్చ కొనసాగితే ప్రభుత్వం అభాస్పాలవుతుంది. ఎందుకంటే నామినేటెడ్ పోస్ట్ అనేది కేవలం ప్రోటోకాల్ ప్రకారం తప్ప ఎలాంటి నిధులు విధులు ఉండవనేది అందరికీ తెలిసిందే. దాన్ని అడ్డం పెట్టుకొని తునమో పరివీలు చేసుకుంటున్నో లేకపోతే బదిలీలు విషయంలో కావచ్చు లేదా ఇతరత్ర వ్యవహారాలలో అంతో ఇంతో షేన్ అవ్వటం అనేది సర్వసాధారణం. కానీ నామినేటెడ్ పోస్టు కూడా అధికారికంగా ప్రజల చేతి ఎన్నుకోబడ్డ పదవంటూ బిల్డప్ ఇవ్వటం అనేది నిజంగా దురదృష్టకరం. ఈ ఆర్టీఏ మెంబర్ల కటింగ్కి రవాణా శాఖ అధికారులు బిత్తరపోతున్నారు. తాడు లేదు, బొంగరం లేదు, మేమేదో పెత్తనం చేస్తామంటే ఎలా? అసలు అవగాహన లేదు వాళ్ళకు. ఏ స్థాయి అధికారి, వాళ్ళ హోదా ఏంటి, దాంట్లో నియమ నిబంధనలు ఏంటి, రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, లేదా
రవాణా శాఖకు చైర్మన్గా ఉన్న కలెక్టర్ ఏదైనా సమావేశం ఏర్పాటు చేస్తే ఎలాంటి అంశాలు కలెక్టర్ దృష్టి తీసుకురావాలి, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ప్రభుత్వానికి రవాణా శాఖ మధ్య ఏమన్నా సత్సంబంధాలు నెలకొల్పే పరిస్థితి, ఇవన్నీ ఏమీ లేకుండా జీరో నాలెడ్జ్ కొని తునమో పనమో పరివీలు చేసుకుంటున్నో లేకపోతే బదిలీలో విషయంలో కావచ్చు లేదా ఇతరత్ర వ్యవహారాలలో అంతో ఎంతో షేన్ అవ్వటం అనేది సర్వసాధారణం. కానీ నామినేటెడ్ పోస్టు కూడా అధికారికంగా ప్రజల చేతి ఎన్నుకోబడ్డ పదవంటూ బిల్డప్ ఇవ్వటం అనేది నిజంగా దురదృష్టకరం. ఈ ఆర్టీఏ మెంబర్ల కటింగ్కి రవాణా శాఖ అధికారులు బిత్తరపోతున్నారు. తాడు లేదు, బొంగరం లేదు, మేమేదో పెత్తనం చేస్తామంటే ఎలా? అసలు అవగాహన లేదు వాళ్ళకు. ఏ స్థాయి అధికారి, వాళ్ళ హోదా ఏంటి, దాంట్లో నియమ నిబంధనలు ఏంటి, రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, లేదా రవాణా శాఖకు చైర్మన్గా ఉన్న కలెక్టర్ ఏదైనా సమావేశం ఏర్పాటు చేస్తే ఎలాంటి అంశాలు కలెక్టర్ దృష్టి తీసుకురావాలి, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ప్రభుత్వానికి రవాణా శాఖ మధ్య ఏమన్నా సత్సంబంధాలు నెలకొల్పే పరిస్థితి, ఇవన్నీ ఏమీ లేకుండా జీరో నాలెడ్జ్ గుండు సున్నా. కానీ మేము మాత్రం కోతలు వేస్తాం, కటింగ్ పెడతామంటూ ఇష్టానుసారంగా వ్యవహరించడం ఆర్టీఏ మెంబర్ల పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం బదనాం కాకుండా రవాణా శాఖలో అనవసరమైన రాద్ధాంతం రచ్చదు కాకుండా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీఏ మెంబర్లతో సమావేశం ఏర్పాటు చేసి, బాబు మీరు కేవలం పదవిని అనుభవించడానికి పేరు చెప్పుకున్నారు తప్ప పేరు గొప్ప ఊరు దిబ్బనే స్థాయిలో మీరు ఓన్లీ ఒక విజిటింగ్ కార్డులో ఆర్టీఏ మెంబర్ అనే హోదాకు తప్ప రవాణా శాఖ మీకు సంబంధాలు లేవనే విషయంలో కుల్లంగా చెప్తే తప్ప ఈ ఆర్టీఏ మెంబర్ల అరాచకాల లేకపోతే బెదిరింపుల బూకదంపుడు బెదిరింపులు కావచ్చు, ఏ రకమైన బెదిరింపులైనా కొంత తగ్గుముఖం పెట్టే అవకాశం. లేకపోతే ఇదే కనుక ఆర్టీఏ మెంబర్లకు రవాణా శాఖ మధ్య రచ్చరచ్చ జరిగితే మాత్రం అది పరోక్షంగా ప్రభుత్వానికి మైనస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో గతంలో ఎన్నడూ లేని సిస్టమ్ ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అసలు ఆర్టీఏ మెంబర్ల విధులు విధి విధానాలని ఒక్కసారి పొన్నం ప్రభాకర్ గారు సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ 31 మందితోటి కులంకషంగా చర్చించి, బాబు మీరు కేవలం బొమ్మ మాత్రమే, అలా బొమ్మ పెట్టుకొని అనుభవించండి అనేది ఒక దిశానిర్దేశం చేస్తే బాగుంటుంది. లేకపోతే భవిష్యత్తులో రవాణా శాఖకు ఆర్టీఏ మెంబర్ల మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గరం అండే విధంగా రచ్చ అయితే ప్రభుత్వం